2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో వెంకట్, గుడ్ మార్నింగ్ సార్, నాకు తెలిసిన ఒక వ్యక్తి మన వీడియోలు చూసిన తర్వాత నన్ను ఒకటి అడిగాడు సార్. ఏంటి అంటే మా ఊరు నుంచి చుట్టుపక్కల ఒక 4-5 గ్రామాలు దగ్గరలో ఉంటాయి. సో ఏం కావాలన్నా మా ఊరికి వస్తూ ఉంటారు. జనాలు ఎక్కువగా ఉంటారు మా ఊర్లో. నేను ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడే. సో బయట పనిచేయడం నాకు అవ్వట్లేదు. నా దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి. ఓకే, ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏదైనా ఒక ఐడియా మీరు సార్ దగ్గర అడిగి నాకు చెప్తారని చెప్పేసి అన్నారు సార్. అతని కోసం ఏదైనా ఒక చిన్న బిజినెస్ ఐడియా చెప్తే బాగుంటుంది. విలేజ్లో మనం చేసుకునే బిజినెస్ ఐడియాస్ చాలా ఉంటాయి సార్ నిజానికి. ఎందుకంటే మన గ్రౌండ్ రియాలిటీ, మన రూట్స్ అన్నీ విలేజ్ నుంచే వస్తాయి. ఈవెన్ మనం పంట పండించాలన్నా విలేజ్లో ఎవరో పండించి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతారు. అండ్ రా మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో విలేజ్లో బిజినెస్ చేసుకోవడానికి కొంచెం కాదు చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అయితే గవర్నమెంట్లు కానీ రిమైనింగ్ బాడీస్ కానీ పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం వల్ల జనాలు ఎలా ఆలోచిస్తారంటే ఉద్యోగం అంటే సిటీలోకి వెళ్ళి చెయ్యాలి, వ్యాపారం అంటే సిటీలోకి వెళ్ళి చెయ్యాలి, మన ఊర్లో మనం చేసుకోలేము అని చాలామంది అనుకుంటారు. అది కంప్లీట్గా తప్పది. మనకి రైట్ ప్లాట్ఫామ్, రైట్ గైడెన్స్, ఉన్న రిసోర్సెస్ ఏంటో తెలుసుకోగలిగితే ప్రతి విలేజ్లోనే ఒక బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మనిషి కూడా ఒక్కొక్క బిజినెస్ ఐడియాని పెట్టుకోవచ్చు. నిజానికి అంత స్కోప్ ఉంది. ఓకే, అయితే మీరు చెప్పినట్టు ఏ విలేజ్లో అయినా సరే 2 లక్షల రూపాయలు లేదా 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు సో కాల్ బడ్జెట్ తోటి మినిమం 2 లక్షల రూపాయలతో ఏ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇవాళ మోస్ట్ ట్రెండింగ్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించండి అని చెప్తున్నారు అందరూ. ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించండి. జనరల్గా ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద రెవల్యూషన్ అండి. ప్లాస్టిక్ లేకపోతే ప్రపంచం ఈరోజు ఇంకా దారుణంగా తయారయ్యేది. బట్ వాటిని మేజర్గా ఏంటంటే కొన్ని పర్పస్ల కోసం దాన్ని ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు అదేంటంటే గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసి పొల్యూషన్ పెంచేసింది. సో ఇప్పుడు దానివల్ల యూసేజ్ ఎక్కువైపోవడం, కాలుష్యం పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ పొల్యూషన్ని తగ్గించుకుంటూ మనం ఒక బిజినెస్ ఐడియాని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అంటే చూడండి, టాయ్స్ ఇండస్ట్రీ ఉంది, బొమ్మల ఇండస్ట్రీ ఉంది. టాయ్స్ ఇండస్ట్రీలో 90% ప్లాస్టిక్ ఉంటుంది. అవును. ఓకే, కీస్ కానీ, బొమ్మలు కానీ, లెగో చిప్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవి చూసినా టాయ్స్ ఇండస్ట్రీలో 90% ప్లాస్టిక్గా ఉంటుంది. ప్లాస్టిక్లో ఉన్న ఈ టాయ్స్ ఇండస్ట్రీని వుడెన్ టాయ్స్ కింద మార్చుకోండి. అంటే చెక్కతో తయారు చేసే బొమ్మల్ని వాడుకోండి. చూడండి, ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ పోతే చెక్కతోటే ఉండేవి బొమ్మలన్నీ. ఇళ్లలో ఆడుకునేవి గిరకలని, గరిట్లని, బొమ్మలని, లక్కపెడతలని, చిన్నవన్నీ అవన్నీ అన్ని రకాలవి చెక్కతో తయారు చేసిన బొమ్మలే ఉండేవి. ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే ప్లాస్టిక్ యూసేజ్ పెరిగి వీటిని ఆటోమేటిక్గా తగ్గించేసుకున్నారు. అయితే ప్లాస్టిక్ విరిగితే దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం తప్పించి ఏమీ చేయలేం. అండ్ డస్ట్బిన్ నుంచి అది డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. దాన్ని ఎవడో ప్రాసెస్ చేయడు, రీసైకిల్ చేయడు, అది వేస్టేజ్ అవుతుంది. అదే ఒక చెక్క ఎరిగింది అనుకోండి, తిరిగి అంటించుకోవచ్చు. ఒకవేళ అంటించుకోలేని సిచ్యువేషన్లో ఉంది, డస్ట్బిన్లో పడేసి తిరిగి డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోయినా దానివల్ల ఏ పొల్యూషన్ ఉండదు. సో ఎవరైనా ఒక 5 రకాల 10 రకాల టాయ్స్ని డిజైన్ చేసి బల్క్లో చేసుకుని మార్కెట్లో అమ్ముకోగలిగితే వాటికి కూడా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కార్నివాల్స్ అవుతుంటాయి. అంటే అచ్చతల్లో చెప్పాలంటే తిరణాలని, జాతరలని, సంతలని ఇలాంటివన్నీ అవుతుంటాయి. అలాంటి చోట కూడా ప్లాస్టిక్ టాయ్సే కనిపిస్తున్నాయి. చెక్క టాయ్స్ ఆటోమేటిక్గా కనుమరుగైపోతున్నాయి. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో కొండపల్లి లక్క బొమ్మలు అంటే ప్రపంచం అంతా తెలుసు, కానీ వాటికి డిమాండ్ ఉండట్లేదు. ఎందుకంటే మనం దాని నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసుకోలేకపోతున్నాం, దానికి సరిగ్గా మార్కెట్కి లేదా ప్రమోషన్ చేసుకోలేకపోతున్నాం. సో ఈ కొండపల్లి లక్క బొమ్మలు లేదా వాటికి సంబంధించిన మోడర్న్ టాయ్స్ అయినా సరే వుడెన్తో చేసుకోగలిగితే, ఇప్పుడు లెగో చిప్స్ ఉంటాయండి, ప్రపంచంలో అందరికీ లెగో చిప్స్ తెలుసు, పిల్లలందరూ ఖచ్చితంగా లెగో చిప్స్ యూజ్ చేస్తారు. లెగో చిప్ ప్లాస్టిక్తో తయారవుతుంది. ప్లాస్టిక్తో కాకుండా వుడెన్తో తయారు చేసుకోండి. కార్పెంటర్ని పెట్టి దానికి ఒక డిజైన్ ఇస్తే అలాంటి చిన్న చిన్న చిప్స్ కొన్ని వందలు చేసి పెట్టేస్తాడు ఒకరోజు. ఒక 100 చిప్స్ చేసి ఒక బాక్స్లో పెట్టి 100 రూపాయలకి అమ్మేయండి. ఓకే, లేదా ఇంకో డిజైన్ తీసుకోండి, ఏ కారో బైకో చెక్కతో వాడేదాన్ని చేసి ఏం చేసి లోపల మోటార్ ఫిక్స్ చేయండి. వుడెన్ ప్లాస్టిక్ నోట్లో పెడితే డేంజర్. చిన్నపిల్లలు జనరల్గా నోట్లో పెట్టుకుంటారు, ప్లాస్టిక్ నోట్లో పెడితే డేంజర్. వుడెన్ నోట్లో పెట్టినా ఏం కాదు. అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే మనం ప్రమోట్ చేసుకునే విధానాన్ని బట్టి ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. సో ఇలా ఎవరైనా చేసుకోగలిగితే ప్రతి విలేజ్లోని వుడెన్ టాయ్స్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. చిన్న సెగ్మెంట్లో, అంటే ఒక 4-5 కలిసి కార్పెంటర్స్ లేదా పని బాగా తెలిసిన వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ తోటి బొమ్మలు తయారు చేసి
మార్కెట్లో పెట్టి ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు, ప్రపంచంలో ఏ మూలకైనా వాటిని పంపించుకోవచ్చు. బట్ ఆలోచన మనం చేయొచ్చా చేయకూడదా, డిమాండ్ ఉందా లేదా. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు విలేజెస్లోని ఇళ్లలో పట్టిడి మంచం అని యూజ్ చేసేవారు. నొలక మంచం అంటారు, పట్టిడి మంచం అని యూజ్ చేసేవారు. జస్ట్ మంచం మనం రెగ్యులర్గా వాడుకునేదే. దాన్ని రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఒక ఈకామర్స్ సైట్ ఇండియన్ ట్రెడిషనల్ కాట్ అని చెప్పి 5,000 రూపాయలు అయ్యే మంచాన్ని, 5,000 కూడా చాలా ఎక్కువ, దానికి 2,000 రూపాయలు 3,000 రూపాయలు పడుతుంది, దాన్ని 80,000కి ఆన్లైన్లో పెట్టి సేల్ చేస్తున్నారు. దాని పేరు కూడా ట్రెడిషనల్ ఇండియన్ కాట్, మన పేరే పెట్టారు, 80,000కి అమ్ముతున్నారు. కొంటాడా అంటే డిమాండ్ క్రియేట్ చేయించి తర్వాత కొనిపిస్తున్నారు. ఎందుకంటే వాటి మీద పడుకుంటే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆరు బయట చిన్నప్పుడు విలేజెస్లో బయట మంచం వేసుకొని పడుకునేవారు అందరూ. దాన్ని ఎవడో ఒక ఆస్ట్రేలియన్ ఐడెంటిఫై చేసి ఇక్కడి నుంచి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి పంపించి వరల్డ్ వైడ్గా మళ్ళీ సేల్స్ చేస్తున్నాడు. అలాగే వుడెన్ టాయ్స్ కూడా ప్రతి ఊర్లోని డిమాండ్ ఉంటుంది. చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోవచ్చు, ఒక 4-5 కలిసి రోజుకి ఒక 5,000 రూపాయల సరుకు 10,000 రూపాయల సరుకు తయారు చేసుకోవచ్చు. నెల అయ్యేసరికి 3 లక్షల రూపాయల సరుకు తయారవుతుంది. దాన్ని ఆన్లైన్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు. చేసుకోవాలన్న ఆలోచన రావాలి. దీనికి ఇందాక మీరు చెప్పినట్టు 2 లక్షల రూపాయల బడ్జెట్ దేనికంటే కావాల్సిన రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవడానికి, డిజైన్స్ రెడీ చేసుకోవడానికి, దాని వర్క్ ఫ్రేమ్ చేసుకోవడానికి, దాన్ని మార్కెట్లో పెట్టి ప్రమోట్ చేసుకోవడానికి 1,50,000-2 లక్షల రూపాయల బడ్జెట్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మన రా మెటీరియల్ వుడ్ని పర్చేస్ చేయాలి, దాన్ని నచ్చినట్టు డిజైన్ చేయాలి, కార్పెంటర్లో వేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇలా అనమాట. ఆ వేస్ట్ని కూడా మళ్ళీ మీరు ఏదో రకంగా రీసైకిల్ చేసుకోవచ్చు. వుడెన్ వేస్ట్ ఎక్కడికి పాడోదు. ప్లాస్టిక్ లాగా మనం రీసైకిల్ చేయలేము, లేదా పొల్యూషన్ వస్తుందన్న ఆ ఇష్యూ లేదు. ఏదో రకంగా వుడెన్ వేస్టేజ్ని యూజ్ చేసుకోవచ్చు. మరీ లేదంటే పొయ్యిలో పెట్టి కాల్ చేసుకోవచ్చు, వంటకి వేస్టేజ్ ఉండదు. లేదంటే వుడ్ పల్ప్కి ఇచ్చేసారనుకోండి, మళ్ళీ దాని నుంచి ప్లైవుడ్ రెడీ అవుతుంది. సో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎవరైనా సరే విలేజెస్లో వుడెన్ టాయ్స్ ఇండస్ట్రీని పెట్టుకోగలిగితే 100% ఈరోజు డిమాండ్ ఉంది. ఎందుకంటే ఓకే మన ఇండియన్స్ బయటకు తెచ్చుకుంటారు, బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పట్టుకెళ్తారు, వాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు, ఇక్కడ నుంచి వీళ్ళు శారీస్ యూజ్ చేస్తుంటారు, అలా అనమాట. మనం బయట కంట్రీస్ నుంచి టాయ్స్ ఇంపోర్ట్ చేస్తాం, మన ఇండియన్ టాయ్స్ని వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అక్కడికి, అలా అనమాట. డిమాండ్ క్రియేట్ చేసి పర్వాలేదు దీనికి స్కోప్ ఉందన్న ఐడెంటిటీని, మన యూఎస్పీని మనం కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే బిజినెస్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అయితే ఇందాక చెప్పినట్టు ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతుంది, ఎస్పెషల్లీ విలేజెస్. విలేజెస్లో చాలా చక్కగా ఈ పని స్టార్ట్ చేసుకోవచ్చు. 2 ఎవరెవరు చేయొచ్చు. ఆ కార్పెంటరీ డిజైనింగ్ వర్క్, ఆ వుడ్ వర్క్ తెలిసిన మేల్ ఫిమేల్ ఎవరైనా చేయొచ్చు. 90% మేల్ ఉంటారు, కార్పెంటరీ వర్క్ ఫిమేల్ ఎవరు చేయరు కాబట్టి మేల్ అందరూ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అన్ని టాయ్స్ ఇండస్ట్రీస్, టాయ్ షాపులు ఆన్లైన్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చి సరుకు అమ్మాల్సిన అవసరం లేదు. అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఒక రీసెల్లర్ ప్యానెల్ కింద అప్డేట్ చేసుకొని అక్కడ కూర్చొని ఇంటి దగ్గర సేల్స్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈరోజు తయారు చేశారు, దానికి ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు, పాడైపోతుందన్న సమస్య లేదు, ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు. అలాగని ఎక్కువ కాలం ఉంచాల్సిన అవసరం లేదు, తొందరగా సేల్స్ పెంచుకుంటాం. దీని మీద మార్జిన్స్ ఎలా ఉంటాయి. సపోజు మీరు 1,00,000 రూపాయల టాయ్స్ డిజైన్ చేశారనుకోండి, 2 లక్షల రూపాయలకి అట్లా నమ్ముకోవచ్చు. ఎందుకంటే అంతా హ్యాండ్మేడ్ వర్క్, మిషన్ మేడ్ వర్క్ కాదు, హ్యాండ్మేడ్ వర్క్ కాబట్టి ఆ క్రాఫ్టింగ్, ఆ కర్వ్, డిజైనింగ్ అంతా చాలా పర్టికులర్గా చేస్తారు కాబట్టి 1,00,000 రూపాయల సరికి 2 లక్షల రూపాయలకి అమ్ముకోవచ్చు. అంటే మీకు 50% మార్జిన్స్ కనిపిస్తాయి ఇందులో. నెలకి ఒక 5 లక్షల రూపాయల వ్యాపారం టార్గెట్ పెట్టుకొని చేసుకోగలిగితే 2.5 లక్షల రూపాయలు ఖర్చుకు పోతుంది, 2.5 లక్షల రూపాయలు ప్రాఫిట్ మిగులుతుంది. ఒక 3-4 కలిపి షేర్ చేసుకున్న ఊర్లోనే ఉండి 70,000-80,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అయితే నేను చెప్పినట్టు వెంటనే అయిపోదు ఇది. దీనికంటూ ఒక ప్లాను, ప్రూఫ్ రీడింగు, వర్క్, దాన్ని ప్రమోట్ చేసుకునే విధానం, బ్రాండింగ్, లోగో, చాలా పర్పస్లు ఉంటాయి. బట్ చెయ్యాలి అనుకుంటే ఇది కూడా నిజానికి చాలా మంచి ఆలోచన. వుడెన్ టాయ్స్ గుర్తుపెట్టుకోండి. చెక్క బొమ్మలు ఈ రోజుకి డిమాండ్ పెరుగుతుంది రాబోయే 5-10 ఇయర్స్లో. సో ఇప్పటి నుంచి ఆ ఇండస్ట్రీ మీద ఎవరైనా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సేల్స్ పెరిగితే మార్జిన్ కూడా బాగా వెళ్తుంది.